న్యూస్ లక్ష్యం సమాజం నేను శోభా. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. రామాయంపేటలో మెగా హెల్త్ క్యాంప్, రక్తదాన శిబిరం ఏర్పాట్లు. టీఆర్ఎస్ నేతలపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. డీకే అరుణపై జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సురేఖర్ రెడ్డి ఫైర్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలో దారుణం. మైనర్ బాలికపై సతీష్ అనే వ్యక్తి లైంగిక దాడి. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు రోడ్డు ప్రమాదం. మినీ వ్యాన్ ను ఢీకొట్టిన లారీ, నలుగురికి గాయాలు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దారుణం. తండ్రి కొడుకులపై దుండగుల దాడి. ఇక డీటెయిల్స్ చూద్దాం. మెదక్ జిల్లా రామాయంపేటలో స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామాయంపేట మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. హైదరాబాద్ కు చెందినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ మెగా హెల్త్ క్యాంప్, రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్, వైస్ చైర్మన్ విజయలక్ష్మి యాదగిరి, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, చంద్రబాబు, శోభా కొండల్ రెడ్డి, దేమే యాదగిరి, టీఆర్ఎస్ నేతలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పద్మా అక్క గారి జన్మదినం పురస్కరించుకొని రామంపేట, నిజాంపేట రెండు మండలాలకు హెల్త్ క్యాంపు మరియు బ్లడ్ డొనేషన్ క్యాంపు ఈరోజు ఏర్పడడం జరిగింది. ఇదే విధంగా పోయినసారి 4th వార్డ్ 4వ బీసీ కాలనీలో మనము మేడం జన్మదినం రోజు హెల్త్ క్యాంపు లీలా హాస్పిటల్ వారితో మనం చేసుకున్నాము. ఈరోజు సేఫ్ హాస్పిటల్ వారు మన కాన్స్టిట్యున్సీకి మెదక్, రామంపేట కాన్స్టిట్యూన్సీ మన కాన్స్టిట్యూన్సీ ఉన్న మండలాలకు అందరికీ మంచి వైద్యాన్ని అందిస్తూ మన మేడం గారి ఆశీస్సులతో మనం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మరి ఈరోజు 52వ జన్మదిన సందర్భంగా మేడం గారికి ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలతో ఇదే విధంగా పాలన కొనసాగిస్తూ మంచి మన కాన్స్టిట్యున్సీ ముందు వైస్ చైర్మన్ గారు, మన పిఎస్ఎస్ చైర్మన్ గారు మరియు టీఆర్ఎస్ నాయకులందరం కలిసి విజయవంతం చేయడం జరుగుతున్నది. దీనికి అందరూ మన రామంపేట, నిజాంపేట మండలాలు దీన్ని వినియోగించుకోవాలని చెప్పుకోవడం జరిగింది. జై తెలంగాణ. మా ఎమ్మెల్యే గారు పద్మా దేవేందర్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మేము రామాయంపేట మున్సిపాలిటీ పరిధి నందు ఈ బ్లడ్ క్యాంపు, అదేవిధంగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేడం గారు 1 o'clock వస్తారు, అందుకోసం కొంచెం ఇప్పుడు స్టార్ట్ అయింది, 10 గంటలకు స్టార్ట్ అయింది. ఇది సాయంత్రం వరకు కూడా ఈ బ్లడ్ క్యాంపు, ఈ హెల్త్ క్యాంపు యథావిధిగా నడుస్తుంది. ఒకటే ఎమ్మెల్యే మేడం గారు ఆరోగ్యం, ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడిని మేమందరం కోరుకోవడం జరిగింది. ప్రొద్దున పోయి అర్చన చేయించడం కూడా జరిగింది అయ్యప్ప టెంపుల్లో. ఆ మేడం గారు ఇంకా ముందు ఇంకా పదవులు ఇంకా పెద్ద స్థాయిలో ఎదగాలని, అదేవిధంగా ఆరోగ్యం,
ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డిపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని నారాయణపేట జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సురేఖ రెడ్డి మండిపడ్డారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తెలిపారు. రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్నారనడం, బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారనడం అవాస్తవమని ఆమె ఖండించారు. కేసీఆర్ ప్రజలకు చేసే మంచి అభివృద్ధి పథకాలను జీర్ణించుకోలేక బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సురేఖ రెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు రాజవర్ధన్ రెడ్డి, వైస్ ఎంపీపీ రవి, సర్పంచ్ గోవర్ధన్, ఉప సర్పంచ్ శివకుమార్, మండల కోఆప్షన్ సభ్యులు మతిన్ సేఠ్ తదితరులు పాల్గొన్నారు. మేము కూడా చూపగలుగుతాం. వ్యాపారం కానివ్వండి, అక్రమ సంపాదనాలు కూడా లేవు మా సార్కు. మీలాక మైనింగ్ వ్యాపారాలు కానివ్వండి, లిక్విడ్ వ్యాపారాలు కానివ్వండి, ఇలాంటివి కూడా మా సారుకు ఇవి తగదు. అసలు మీరు చేస్తున్నారు కనుక మీకు జ్ఞాపకం వచ్చి మా సార్ మీద ఎన్నో లేనివి మాట్లాడుతున్నారు. అవి కాదు అసలు. కర్ణాటకలో మీ గవర్నమెంట్ ఉంటే ఏంది, తెలంగాణలో మా గవర్నమెంట్ కూడా, ఇక్కడ మా గవర్నమెంట్ కూడా ఉంది. మేము గవర్నమెంట్ కర్ణాటకలో నేను చూపుతాం, మేము చేస్తాము అనేది కాదు. నీవు అక్కడ చూపితే ఇక్కడ మేము చూపము అనేటివి ఏం లేకుంటాం. మేము కూడా మాకు శాతం అవుతుంది, మేము కూడా చూపగలుగుతాం. నీవు లేనివన్నీ ఇదనేటివి ఒకరి మీద అపోజిట్ ఇట్లా అని మాట్లాడాడు మా సార్. ఎప్పుడు కూడా ఏమేమో నువ్వు ఊహించుకొని మాట్లాడడానికి మీకే వస్తుంటాయి మీ మాటలన్నీ కూడా. ఈ దానివల్ల కూడా అనవసరమైన ఈ జెడ్పీటీసీ గారు కూడా అనవసరమైన మాటలలో ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలుస్తలేదు. చేసేటివి ఒకటి, చేయనివి ఒకటి. చేసే దానిలో పాల్గొనకుండా చేయని దానిలో గురించి ఆలోచన చేసి మాట్లాడతాడు. అందరూ కావాలని అనుకుంటాడు మా సారు. ఈ పార్టీల కోసం అనేటిదే కాదు, అన్ని పార్టీలు మావే అన్నట్టుగా ఉంటాడు. ఇప్పుడు ఎలక్షన్లు లేవు, ఎలక్షన్ల కోసం మాట్లాడడానికే. ఎప్పుడో వచ్చే ఎలక్షన్లు ఇంకా 3 ఏళ్ల తర్వాత ఉన్న ఎలక్షన్లకు మీరు ఇప్పుడు లేని మాటలు మాట్లాడి మా సార్ని బ్లేమ్ చేయాలని మీరు అనుకుంటే, మీరు ఎంత పెద్దగా బ్లేమ్ చేసినా మా సార్కు మాత్రం ఎలాంటివి ఏమి కూడా కాదు. మా ప్రభుత్వము, మా కేసీఆర్ గారు కూడా ఎన్నో నిధులు ఇస్తున్నాడు. మీ మోడీ ఎప్పుడు సంవత్సరానికి 1 ఎకరాకు 2,000, ఒక కుటుంబంలో 2,000 వేసి ఉన్న వాళ్ళకంతా కూడా ఏమి వస్తలేవు. మా ప్రభుత్వం, మా కేసీఆర్ గారు ఒక్క ఇంటికి ఎన్ని ఎకరాల భూమి ఉన్నా కానీ అన్నా 1 ఎకరాకు 5,000, 1 ఎకరాకు 6 నెలలకు 5,000, సంవత్సరానికి 10,000. ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ అన్నా మా సారు ఇది చేస్తున్నాడు. మా ప్రభుత్వం చేస్తున్నాం. మేము రైతు బంధువు కానివ్వండి, మన రైతు బీమా కానివ్వండి, కళ్యాణ లక్ష్యం కానివ్వండి, షాదిమూరు బోరక కానివ్వండి, ప్రెగ్నెంట్ ఉండి డెలివరీ అయిన వాళ్ళకు కానివ్వండి, ఏ దాంట్లో అండి అసలు స్కూల్ పిల్లలకు బియ్యం కానివ్వండి, అంగన్వాడీ వాళ్ళకు కానివ్వండి, అన్నీ మేము చేస్తూ ఉంటాం. మీరు చేసింది ఏంది కూడా లేదు. లేని జిఆర్ఎస్ అని తీసుకొని వచ్చి ఏమో చేస్తుంటే ఆ జిఆర్ఎస్ తీసుకొని వచ్చి జిఆర్ఎస్ పెట్టి మేము జిఎస్టీ తెచ్చి మీలాగా అన్ని ఏంటివి. రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందని మంత్రి కొడాలి నాని తెలిపారు. నందివాడ మండలం లక్ష్మీనరసింహాపురంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా అంగుళం హాని తలపెడితే సహించేది లేదని హెచ్చరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేక ఆయనపై బండలు వేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అంటే తిరిగి 10 మాటలు అంటామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 10 కాలాల పాటు చల్లగా ఉంటే పేదలు, దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని పేదల పిల్లలను చదివించే బాధ్యతను ఆయన తీసుకుంటారన్నారు. దిగితే మీకు అడుగు దిగుతే నీ ఇష్టం. ఏబిఎన్ రాధాకృష్ణ గారు కానీ, బిఆర్ నాయుడు కానీ, TV5 అనుకో, TV5 లేకపోతే ఈనాడు రామరాజు గారు కానీ, మీ ఇష్టం. పొంకాలు వేసుకోండి. మీకు దమ్ముంటే రోజులు వేసుకోండి. నా బొమ్మ తప్పించి ఇంకెవడ బొమ్మ పెట్టుకోమాకండి. మీ ఇష్టం వచ్చిన రోజులు చూపించుకోండి. ఐ డోంట్ కేర్. మీ టీవీలు ఎంత, మీ బతుకులు ఎంత. మీ తెలుగుదేశం పార్టీ కొట్టి గ్యాంగ్ చూసే 10 మంది చూసే ఛానల్స్ అయ్యి. మీ ఇష్టం వచ్చింది చేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి అంగుళం దిగితే మీకు అడుగు దిగుద్ది. కాబట్టి
ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యవస్థ, ఒక శక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడు ఆశీస్సులు, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు మీరు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుకుని వేలు మీద బొట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తిని మీరు మనస్ఫూర్తిగా ఆయన దీవించమని చెప్పి, నా మీద నీ ఇష్టం ఏబిఎన్ రాధాకృష్ణ గారు కానీ, బిఆర్ నాయుడు కానీ, టీవీ5 అనుకో, టీవీ5. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని అంబేద్కర్ యూత్ క్రికెట్ టీం సభ్యులకు కొత్తూరి మహేష్ 8,000 రూపాయల విలువ గల 20 టీ-షర్ట్స్ ని పంపిణీ చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తన వంతు సహాయం చేయడం ఆనందంగా ఉందని కొత్తూరు మహేష్ తెలిపారు. క్రీడల్లో మానసిక ఉల్లాసం కలిగి యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉంటారని తెలిపారు. ఈరోజు వచ్చేసి మనం డ్రెస్ స్పాన్సరింగ్ కానీ క్రికెట్ టీం గురించి మనకు మహేష్ గారు స్పాన్సర్ చేయడం జరిగింది. ఎన్నో టోర్నమెంట్లకు వెళ్ళినాం మన అంబేద్కర్ టీం తరఫున, కానీ మనకు డ్రెస్ కోడ్ లేక ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. కానీ ఒక్క మాటతోని మహేష్ గారు మాకు ఒకటి కావాలి, డ్రెస్ స్పాన్సరింగ్ కావాలి అనే ఒక్క మాటతోని నేనున్నా అని ముంగటికి వచ్చి మాకు అందరికీ స్పాన్సర్ చేయడం జరిగింది డ్రెస్సులు. అలాగే ఇప్పుడు ఈ గోపాలరావుపేట టోర్నమెంట్తో మేము ముంగటికి జాగాలే, మహేష్ దీవెనలు మాతో ఎప్పుడు ఉండాలని, మేము విజయంతోనే తిరిగి వస్తామని. కొడిమ్యాల యూత్ సభ్యులు మాకు టీషర్ట్స్ కావాలి, మేము ఆడుకుంటామని చెప్పడంతో తక్షణమే స్పందించి వారి యొక్క ఆట ఆడుకోవడానికి మానసిక ఉల్లాసం కలుగుతున్న ఉద్దేశంతో వారికి కొనివ్వడం జరిగింది. ఇదే విధంగా వారు ఆటలో నైపుణ్యం ప్రదర్శించి మన కొడిమ్యాలకు పేరు తీసుకురావని, ఎల్లవేళలా కొడిమ్యాల పేరు ప్రతిష్టలు కాపాడాలని కోరుకుంటూ, అదేవిధంగా గోపాలపేటలో జరిగే టోర్నమెంట్కు వెళ్తున్న మన యూత్ సభ్యులు అక్కడ మంచి ఆట నైపుణ్యాన్ని ప్రదర్శించి వారి యొక్క గెలుపుకు కృషి చేయాలని, గెలుపుతోటి కొడిమ్యాలకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంటు నిర్వహిస్తున్న వారందరికీ నాకు పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీరందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన వీరందరికీ నాకు పేరుపైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గ్రంథాలయ నిర్మాణానికి తగిన స్థలాన్ని కేటాయించి ఆధునిక మౌలిక సదుపాయాలతో నిర్మాణ పనులు మొదలు పెట్టాలని కోరుతూ తహసీల్దార్ విజయ్ కుమార్ కి ఎంఎస్ఎఫ్ ఇన్ఛార్జి నల్లబాబు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నల్లబాబు మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు, సీనియర్ సిటిజన్స్ కు ఉపయుక్తంగా ఉండే గ్రంథాలయ నిర్మాణం చేపట్టకపోవడం బాధాకరమని అన్నారు. ఆధునిక మౌలిక సదుపాయాలతో గ్రంథాలయాన్ని నిర్మించుకోవడానికి కనీసం 10 గుంటల భూమిని కేటాయించి భవన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకుడు కొమ్మేట రాజు, కాదేసి బాలెల్లు, సాకలి రాజు తదితరులు పాల్గొన్నారు. మంచి కంటే విద్యార్థులు నిరుద్యోగులు వ్యాపారం బాగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ గ్రంథాలయం అనేది ఇప్పటి పరిస్థితుల్లో అనివార్యం. ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలంటే పిల్లలు ఇంటర్నెట్కు, సెల్ ఫోన్లకు మీద ఆధారపడే అవసరం. అయితే సెల్ ఫోన్ ఓపెన్ చేయగానే మంచి కంటే చెడు విషయాలు చాలా అట్రాక్టివ్గా ఉండి వాళ్ళకి చెడుకు వైపు ఉండేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ రోజుల్లో చదువుకునే పిల్లలకు పఠనాసక్తి కలిగించాలంటే గ్రంథాలయాన్ని మాస్టర్ గ్రంథాల ద్వారా సహకారం. అయితే మేము గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య సార్లు కూడా కలిస్తే వాళ్ళు 1 గుంట 2 గుంటల ప్లేస్ తీసుకున్నారు. మాకు 10 గుంటల ప్లేస్ అయితే 50 లక్షల ఫండ్ ఇచ్చి మేము గ్రంథాలయం లభిస్తాము. మంచి అన్ని వసతులతో ఇక్కడ జిల్లా కేంద్రంలో సినారే గ్రంథాలయం ఎట్లయితే ఉన్నారో నిజామాబాద్లో కూడా అక్కడ ఒకటే రూమ్లో గ్రంథాలయం ఉన్నది. ఒకటే రూమ్లో గ్రంథాలయం చిన్న అయిపోయింది. కనీసం దాంట్లో 1000 పుస్తకాలు దాచే పరిస్థితి. మంది విద్యార్థులు ఉన్నారు, అంతమించినటువంటి నిరుద్యోగ యువత ఉన్నది, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. గ్రంథాలయము ఇక్కడ లేకపోవడము చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎందుకంటే
ఇప్పటి ఈ జనరేషన్ లోపల పిల్లలు ఎక్కడ చూసినా ఇంటర్నెట్ సెంటర్లలో సెల్ ఫోన్లలో కొత్త విషయాలు తెలుసుకునేటువంటి క్రమంలో ఉన్నారు. ఎవరైనా ఒక స్టూడెంట్ కొత్త విషయాలు తెలుసుకున్నటువంటి జిజ్ఞాస ఉంటుంది, వాళ్ళ లోపల కుతూహలం ఉంటుంది. ఆ కుతూహలంలో భాగంగా సెల్ ఫోన్లు చూసినప్పుడు ఆ లోపల మంచి విషయాల కంటే చెడు విషయాలు ఎక్కువ వాళ్ళకు దోహదపడి ఎదురయ్యి చెడు దారిలో పట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగానే యువత అనేది చెడు దారిలో నడుస్తూ ఉంటే రేపటి భవిష్యత్తులో సమాజమే ప్రమాదకరంలో పడేటువంటి సందర్భం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ఇంత పెద్ద మండల కేంద్రము, ఇక్కడ ప్రైవేటు వైద్యం కానీ విద్య కానీ ఇక్కడ కేంద్రంగా ఉన్నది. చాలా ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి ఆధునిక సదుపాయాలతోటి గ్రంథాలయము నిర్మించాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో ఒక సదుపాయాలతోటి మోడల్ గ్రంథాలయం నిర్మిస్తుంది. మరి మండల కేంద్రంలో గ్రంథాలయం అనేది ఇప్పటి వరకు కూడా కిరాయిలు తీసుకుంటూ నడిపిస్తున్నారు. కాబట్టి ఒక 10 గుంటల స్థలంతో పెద్ద ఎత్తున నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా దళిత సంఘాల నుంచి మా యొక్క డిమాండ్గా ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ తెలియజేస్తున్నాం. జై భీమ్. యాదాద్రి భువనగిరి జిల్లా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ పై సికింద్రాబాద్ లో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ భువనగిరి పట్టణంలోని బీజేవైఎం కార్యకర్తలు నిరసనకు దిగారు. నిరసనలో భాగంగా మై హోం అధినేత రామేశ్వరరావు దిష్టిబొమ్మను బీజేవైఎం కార్యకర్తలు బస్టాండ్ చౌరస్తాలో దగ్ధం చేశారు. పోలీసుల ముసుగులో మై హోం గుండాలు ఉద్దేశపూర్వకంగానే భానుప్రకాష్ పై దాడికి పాల్పడ్డారని బీజేవైఎం కార్యకర్తలు అన్నారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బీజేవైఎం కార్యకర్తలు డిమాండ్ చేశారు. అధ్యక్షుడు భానుప్రకాష్ గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. పట్టణ బీజేపీ శాఖ అట్లాగే బీజేపీ అధ్యక్షుల ఆధ్వర్యంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఇక్కడ ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. తక్షణమే ప్రభుత్వం స్పందించి మైహోం రామేశ్వరరావు గారిని అరెస్ట్ చేయాలని చెప్పి మీ పత్రికా ముఖంగా అట్లాగే మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళ యొక్క అత్యుత్సాహము, మా నాయకులను వాళ్ళ మీద దాడి చేయడం అనేది సహించేది కాదు. ఇక ముందుకు అట్లాంటిది ఏమైనా అయితే మేము కూడా డైరెక్ట్గా భౌతిక దాడులకు దిగవలసి వస్తుందని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. మేమేమి ఇక్కడ గాజులు పెట్టుకొని కూర్చోలేదు. దాడి చేస్తే ప్రతి దాడి చేస్తాం. మీరు మమ్మల్ని రోడ్డు మీద కొడితే ఇంటికి వచ్చి కొడతామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మా నాయకులను గౌరవించాలి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ ఏదైనా ఉంటే మాట్లాడాలి, ఒక పద్ధతి అవలంబించాలి. కానీ దాడి మాత్రం చేయడము ఖండించదగిన విషయం అని చెప్పి కేసీఆర్ అనుచరుడైనటువంటి మైహోం రామేశ్వరరావు గారి లీలలు తెలంగాణ వ్యాప్తంగా గొప్పలుగా వినిపిస్తున్న ఈ తరుణంలో ఈరోజు మైహోం రామేశ్వరరావు తన అనుచరులను నయ్యం ఏ రకంగా అయితే తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడో ఈ రాష్ట్రంలో, అట్లనే మైనింగ్ పేరు మీద సినిమా డిస్ట్రిబ్యూటర్ల పేరు మీద సినిమాలు తీసుకుంటూ మైహోం రామేశ్వరరావు ఈ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించే ప్రయత్నంలో భాగంగా దట్టేహరి అనే సినిమాను తీసి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సినిమాలో ఉందని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చాకు సంబంధించిన మా రాష్ట్ర నాయకుడు దీన్ని వ్యతిరేకించిన కారణం చేత ఈరోజు మైహోం రామేశ్వరరావు తన గూండాల చేత, టీఆర్ఎస్ గూండాల చేత, పోలీసుల చేత డబ్బు పలుకుబడి ఉపయోగించి ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేపించి అతని మీద భౌతికంగా దాడి చేసే ప్రయత్నం చేసినాం. మేము ఇదే చెప్తా ఉన్నాం మైహోం రామేశ్వరరావుకి, బాబు ఒక్కసారి ఆలోచించుకో. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ సర్కార్ నీకు మద్దతు ఇస్తున్నాయని వెగురుతున్నావేమో. ఒక్కసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ సన్నద్ధమైనంటే నీ బట్టలు చెప్పి నేను రోడ్డు మీద ఇచ్చే రోజుల ముందుండే హెచ్చరిస్తా ఉన్నాం. మరొక్కసారి తస్మాత్ జాగ్రత్త. భారతీయ జనతా పార్టీ నాయకుల పైన కానీ కార్యకర్తల పైన కానీ దాడి చేయాలి, వీళ్ళను బెదిరించాలి, జాతీయవాదాన్ని హెచ్చరించాలి, భయపెట్టాలనే విషయంలో ఎవరైనా ముందడుగు వేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ధీటుగా సమాధానం చెప్పడానికి రాష్ట్రంలో సంబద్ధంగా ఉండాలని మైహోం రామేశ్వరరావు గారికి హెచ్చరిస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాళ్లగూడ రాజీవ్ గృహకల్పలో దారుణం చోటు చేసుకుంది.
మైనర్ బాలికపై పూల వ్యాపారి సకత్ సతీష్ అనే కామాంధుడు సంవత్సరం నుంచి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏసీపీ భాస్కర్ పోక్సో చట్టం కింద 376 సెక్షన్ కింద కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించారు. సకత్ సతీష్ అని ఈయనకు ఈ పూల బిజినెస్ ఉన్నది. మన శంషాబాద్ బస్ స్టాండ్లో పూల వ్యాపారం చేస్తాడు. ఆమె దగ్గర ఒక అమ్మాయి పనిచేస్తుండే గత లాస్ట్ 3 years నుంచి. మైనరు అయితే అమ్మాయితోటి ఆల్రెడీ మ్యారీడ్, పిల్లలు ఉన్నారు ఈయనకు సతీష్కు. అమ్మాయితోటి ఫర్ ద లాస్ట్ 3 years అని చెప్తుంది అమ్మాయి. ఈ సెక్సువల్ హరాస్మెంట్, సెక్సువల్ అసాల్ట్ చేసిండని. అయితే ఒక లాస్ట్ అంటే 1 year బిఫోర్ మానిపోయిందని, ఇంకొక 6 months కంటే ముందు మళ్ళీ ఒకసారి నన్ను అసాల్ట్ చేసిండని ఆమె ఆరోపణ. అయితే ఈ మధ్యన మళ్ళీ ఆమెను మళ్ళీ దానికి కోఆపరేట్ చేయమని మళ్ళా ఆమెను బెదిరిస్తుండని వాళ్ళ చిన్నమ్మకు చెప్తే చిన్నమ్మ ద్వారా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసినాం. కేసు రిజిస్టర్ చేసి 376 మరియు పోక్సో యాక్ట్లో కేసు రిజిస్టర్ చేసి అమ్మాయిని మెడికల్ ఎగ్జామినేషన్కి పంపించడం జరిగింది. అక్యూజ్ని కూడా ఈరోజు మార్నింగ్ 10 o'clock అరెస్ట్ చేసినాం, రిమాండ్ చేయడం జరుగుతుంది. అమ్మాయి మైనర్ కాబట్టి దీని మీద పూర్వపరాలన్నీ పరిశీలించిన తర్వాత రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. దీన్ని అక్యూజ్ని రిమాండ్ చేసి నెసరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ ఉంటుంది? అలా కూడా రాజీవ్ గృహకల్పలో వీని ఇల్లు, అక్కడ ఉంటారు. గతంలో ఏం లేదు, గతంలో ఎలాంటి కేసు లేదు వీని మీద. మ్యారీడ్. మన శంషాబాద్ బస్ స్టాండ్లో మైనర్లలో చాలా మంది పూల వ్యాపారం కాబట్టి పూలు కుట్టడం ఉంటుంది. పూలు మన అల్లుతారుగా, పూల అల్లిక, పూల దగ్గరనే పూల అల్లిక చేసేదంట జీవనభృతి గురించి. దాయిత్యం చేయడం. అమ్మాయి తల్లిదండ్రులు అంటే అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారు కానీ ఇప్పుడు తీసుకొచ్చింది మాత్రం చిన్నమ్మ. అలా కొంచెం అమ్మాయి కూడా సైట్ ఉన్నట్టున్నది. అవి ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటాం. అబ్బాయి ఇక్కడ రాళ్ళగూడ అంటారు. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో ముందస్తు సమాచారంతో కల్లూరు మండలం హనుమాతండ నుంచి ఐచర్ వాహనంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు అక్రమంగా 85 క్వింటాల రేషన్ బియ్యం తరలిస్తుండగా కల్లూరు పోలీసులు పట్టుకున్నారు. రేషన్ బియ్యం తరలిస్తున్న ఐచర్ వాహనం ఎస్కార్ట్ కు ఉపయోగించిన 2 కార్లను పట్టుకుని 4 వ్యక్తులను అరెస్టు చేసి కేసులు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు తెలిపారు. పట్టుబడ్డ రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించినట్టు తెలిపారు. గౌరవనీయులు తప్సీ ఇక్బాల్ గారి ఆదేశాల ప్రకారంగా, అలాగే యాక్షన్ డీసీపీ లా అండ్ ఆర్డర్ మురళీధర్ గారి సూచన ప్రకారంగా ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఈ అక్రమంగా బియ్యం తరలిస్తున్న ఒక్కరి మీద నిఘా పెట్టడం జరిగింది. ఎవరైతే ప్రభుత్వము పేద ప్రజలకి వారి భద్రత గురించి బియ్యం ఇస్తూ ఉందో అటువంటి బియ్యాన్ని వీరు లబ్ధిదారులకు చెందకుండా వాళ్ళు అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దూర ప్రాంతాలకి ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అటువంటి ముఠాల్లో ఒకటి ఖమ్మం రూరల్ డివిజన్కి సంబంధించి రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న తేజావత్ రాములు అనే అతను ఒకరు ఉన్నాడు. ఇతని మీద ఇంతకుముందు కూడా చాలాసార్లు అక్రమంగా బియ్యం రవాణా చేసిందే కేసు నమోదు చేయడం జరిగింది. ఆ రాములు ఒక ముఠాగా ఏర్పడి మన ఈ ప్రసాదు అట్లాగే నరేష్ అనే వారి సహకారంతో ఇక్కడ ఏలూరుకు చెందిన వినయ్ కుమార్ అనే అతనికి బియ్యాన్ని సరఫరా చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో భాగంగా ఈ రోజున తెల్లవారుజామున 6 గంటల సమయంలో కల్లూరు మండలంలోని హనుమాతండా సమీపంలో ఐచర్ వ్యాన్లో దాదాపు 85 క్వింటాళ్ళు వాటి విలువ 2,29,500 రూపాయలు ఉంటుంది. వాటిని లోడ్ చేసుకొని
ఈ ప్రసాద్ నరేష్ వారి సహకారంతో ఏలూరుకు చెందిన వినయ్ కుమార్కి సప్లై చేయడానికి ప్రయత్నం చేస్తుండగా మన లోకల్ సిఐ గారు కరుణాకర్ గారు అలాగే ఎస్ఐ గారు రఫీ గారు వారి సహకారంతో టాస్క్ ఫోర్స్. నమస్కారం అండి, నా పేరు ఎం సురేందర్. నేను సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ సత్తుపల్లిగా పనిచేస్తున్నానండి. ఈరోజు ఉదయం తెల్లవారుజామున టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారుల వారికి వచ్చిన సమాచారం ప్రకారం కల్లూరు మండలం హనుమతండ గ్రామం నందు అక్రమంగా రేషన్ బియ్యంని తరలిస్తున్నారన్న సమాచారంతో లోకల్ కల్లూరు పోలీస్ వాళ్ళు ప్లస్ టాస్క్ ఫోర్స్ అధికారుల వాళ్ళు సంయుక్తంగా దాడి చేసి హనుమతండలో ఒక డీసీఎం వ్యాన్లో ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన రేషన్ బియ్యంని ఎగుమతి చేసి తరలిస్తుండగా గమనించి దాన్ని అదుపులోకి తీసుకున్నారండి. తీసుకుని తదుపరి విచారణకై ఇటు డీసీఎం లారీని అందులో గల రేషన్ బియ్యంను మరియు ఏదైతే డీసీఎం కోసం ఎస్కార్ట్గా ఉపయోగించిన 2 4 వీలర్స్ని కూడా అప్పచెప్పడం జరిగిందండి. ఇది ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తే రఘునాథపాలెం మండలానికి చెందిన తేజావత్ రాములు అనే వ్యక్తి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకి సంబంధించిన వినయ్ కుమార్ అనే వ్యక్తికి మన నరేష్ పెనుబల్లి మండలానికి సంబంధించిన ప్రసాద్ ప్లస్ పశ్చిమ గోదావరికి చెందిన సాయి కుమారు ప్రసాద్ వీళ్ళ సహాయంతో ఏలూరుకి తరలిస్తున్నట్లు మా ప్రాథమిక విచారణలో తెలిసిందండి. ఈ యొక్క 6 వ్యక్తులపైన కూడా మేము ఈసీ యాక్ట్ని అనుసరించి 6A కేసు నమోదు చేస్తూ ఈ 6 పైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయడం. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలంలోని భీమడోల్ టు ద్వారకా తిరుమల రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోనకు చెందిన 12 మంది భవానీ భక్తులు ఒక మినీ వ్యాన్ లో ద్వారకా తిరుమలలో స్వామివారిని దర్శించి తిరుగు ప్రయాణంలో కాట్రేనికోన వెళ్తున్నారు. అయితే వారు పులసానిపల్లి వద్దకు వచ్చేసరికి ముందు ఉన్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుకున్న వ్యాన్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన భీమడోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుల వద్ద నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మాది కమలాపురం కాట్రేకోన మండలం అండి. కనకదుర్గం గుడికి వెళ్ళామండి. దర్శనం చేసి తిరుపతి గుడికి వెళ్ళాము. మొత్తం లారీ సడన్ బ్రేక్ వేసాడు. డ్రైవర్ కొట్టేది. ఎంతమంది వచ్చారండి? మొత్తం 25 మంది వచ్చాం. బాగుంది, వెనకాల ఉన్నారు. బాగుంది. టాటా ఏసీ రోజు మేమైతే ఇందులో ఉన్నాము. కర్నూలు జిల్లా ఆలగడ్డలో దారుణం చోటు చేసుకుంది. తెల్లవారుజామున వాకింగ్ కి వెళ్తున్న తండ్రి కొడుకులపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. దీంతో హర్షవర్ధన్ అనే యువకునికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం కొరకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి ప్రేమ వ్యవహారమా లేక పాత కక్షలా అనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. బులెటిన్ నుంచి ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. రామాయంపేటలో మెగా హెల్త్ క్యాంప్, రక్తదాన శిబిరం ఏర్పాట్లు. టీఆర్ఎస్ నేతలపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. డీకే అరుణపై జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సురేఖ రెడ్డి ఫైర్.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలో దారుణం. మైనర్ బాలికపై సతీష్ అనే వ్యక్తి లైంగిక దాడి. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు రోడ్డు ప్రమాదం. మినీ వ్యాన్ ను ఢీకొట్టిన లారీ, 4 గాయాలు. కర్నూలు జిల్లా ఆలగడ్డలో దారుణం. తండ్రి కొడుకులపై దుండగుల దాడి. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజితం.